ఎంతో చల్లగా కడుపులో ఎంతో బాగుండే ఈ బుడంకాయ మజ్జిగ చారు చేసుకోండి, చాలా బాగుంటుందండి. మీరు ఫుల్ వీడియో చూసి ఎలా చేయాలో చూడండి. వెల్కమ్ టు మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్. బుడంకాయతో మజ్జిగ చారు చేస్తున్నానండి. ఇట్లా అంత పీల్ తీసేసేయాలండి. బుడంకాయ అంటే ఇక్కడ దోసకాయ అంటారండి, ఇట్లా రౌండ్గా పెద్దగా ఉంటుంది చూడండి. అది మిర్చి అండి, కరివేపాకు, 1 by 1 ఏమి వేయాలో అన్నీ చూపిస్తాను మీకు. ఆయిల్ వేసుకోవాలి అండి, కొద్దిగా అన్ని మిరపకాయలు అవన్నీ వేయించడానికి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం మినపప్పు అండి, కొంచెం ఎర్రగా వేయించుకోవాలి మినపప్పు. పచ్చిమిర్చి అండి కొద్దిగా నూనెలో వేయించుకొని కొంచెం తెల్లగా అయ్యే వరకు వేయించుకోవాలండి. మినపప్పు పచ్చిమిర్చి రెండు ఒకటేసారి వేసుకోండి, అది ఇది రెండు ఎర్రగైపోతాయి. చాలా బాగుంటుందండి బుడంకాయతో మజ్జిగ చారు, చాలా బాగుంటుంది. నేను చేసినట్టు చేయండి, ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. ఇట్లా మంచిగా వేయించుకోనండి. మినపప్పు దిగి ఎర్రగైపోయింది. స్టవ్ బంద్ చేస్తానండి. కొంచెం పుట్నాలండి, ఒక 2 స్పూన్లు పుట్నాలు, అవి కూడా వేయించి ఈ వేడికి వేగిపోతాయి పుట్నాలు కూడా. అంతా మనం మిక్సీలోకి వేసుకేసుకున్నాం. కొంచెం ఉప్పు, 1 స్పూన్ ఉప్పు అండి. మజ్జిగ వేసుకుంటాం కదా కొంచెం పడుతుంది, పుల్లగా ఉంది కదా. పెరుగు, కొంచెం పసుపు. ఇది మిక్సీ పట్టుకొని రావాలండి మెత్తగా. కొంచెం పెరుగు వేసి తిప్పితే మెత్తగా అవుతుంది. లోపల కారము నూక నూక ఉండకుండా, రవ్వ రవ్వ ఉండకుండా కారం అనేది కొంచెం పెరుగు వేసి తిప్పండి, మెత్తగా అవుతుందండి. కొంచెం ఉంటుంది కదా కారం అనేది, మెత్తగా కాదు. కొంచెం పెరుగు వేసి తిప్పండి, గంధంలాగా అవుతుంది. కొంచెం నూనె వేసుకోండి. తిరువాతకి ఎక్కువ వేయకూడదండి ఆయిల్, చాలు. ఇది బుడంకాయ కదండి, అందుకు కొంచెం వేయించుకోవాలి. అదే తీర అయితే మనం ఇది కొంచెం వేయించినట్టు చేస్తే బాగుంటుంది. ఒక్క ఉడకండి అంతే, ఒక్క కొంచెం ఎరుపు రావాలంతే బుడంకాయ. ఎక్కువ కడుపులో మంచిగా చల్లగా ఉంటుందండి. ఇంకా చాలా కొంచెం ఎరిపోయింది, మరీ ఎరిపోతే కూడా బాగుండదు. ఇప్పుడు కొద్ది కొద్దిగా ఎరుపు వచ్చేస్తుందండి. కొంచెం జీలకర్ర పొడి వేయాలండి, చాలా బాగుంటుంది. వేయించిన జీలకర్ర పొడి వేసి పెట్టుకుంటాం కదా, అది కొంచెం ఇది వేయించుకున్నాక కరివేపాకండి. ఎంత సువాసన వస్తుందండి. ఉప్పలకు కొంచెం ఉప్పు వేయండి, కొంచెం పసుపు అండి, కొంచెం ఎర్రకారం వేయాలి ఉప్పల కోసం. ఉప్పలు కారం ఉండాలని కొంచెం ఎర్రకారం వేస్తున్నాను. మనం ఉప్పు తిన్నప్పుడు కొంచెం కారం ఉండాలి కదండి, అందుకే కారం ఉప్పు వేసిన, జీలకర్ర పొడి వేసిన. వేసుకున్న పేస్ట్ అంతా వేసేసేయండి. మనం గ్రైండ్ పట్టుకున్న పేస్ట్ అంతా మిక్సీ పట్టుకున్నాం కదండి, అది కొంచెం వేసేసి కలిపేయాలి. స్టవ్ బంద్ చేసి పెరుగు వేసేసి మజ్జిగ వేసేస్తామండి. అంతా కలిపేసి ఈ వేడికి మజ్జిగ అనేది ఇంకా అయిపోతుందండి. మళ్ళీ ఉడికించకూడదు మజ్జిగ వేసి. మజ్జిగ పెరుగు వేసినాక మనం వేడి చేయకూడదు,
మనం దీనిలో వేసేసినాం కదా, ఇంకా ఈ వేడి పట్టేసుకుంటుంది. అంత బాగా అంత కలిపేంత వరకు అన్నీ మనం వేయించుకున్నాం కదా, అంత కలిపేస్తే అంత ఈక్వల్ అయిపోతుంది. చూడండి, చాలా బాగుంటుందండి మజ్జిగ చారు ఇట్లా చేసుకుంటే. కొంచెం టేస్ట్ చూస్తారా? కొంచెం టేస్ట్ సరిపోయిందా? సరిపోయింది. ఉప్పు ఇట్లా అంతా సరిపోయింది. చాలా బాగుందండి. బా, ఎంత పుల్ల పుల్లగా, ఎంత చాలా బాగుంది కదా టేస్ట్. బాగుంది. కొంచెం మినపప్పు వేసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుందండి. మినపప్పు వేయించి పచ్చికారం వేస్తే ఎంత బాగుంటుందంటే, పేస్ట్ వల్ల జీలచార టేస్ట్ బలొస్తుందండి. కొంచెం తిరువాతకి వేస్తానండి, కొంచెము ఆయిల్ తక్కువ ఉంది, కొంచెం జీలకర్ర ఆవాలు వేస్తాను. జీలకర్ర ఆవాలండి, మినపప్పు కొద్దిగా, మినపప్పు జీలకర్ర ఆవాలు, ఇంగువ వేస్తానండి, కొంచెం ఇంగువ, కరివేపాకు, పోపు వేసేసి, ఇంత పోపు వేసేసి, ఇంత బాగుంది చూడండి. అస్సలు బుడంకాయ మజ్జిగ చారండి, చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి, ఎంతో బాగుంటుందండి. మనం వేడి వేడి అన్నంలో మజ్జిగ చారు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మంచిగా కడుపులో చల్లగా ఉంటుందండి. ఇలా చేసుకోండి, ఎంతో బాగుంటుంది. అంత కలిపేసుకోండి. పోపు వేసిన తర్వాత అంత కలిపేసి సర్వింగ్ చేసేస్తానండి. చూడండి, దోసకాయ మెత్తగా కాకూడదు, మరి గట్టిగా ఉండకూడదు, కొంచెం కొరికితే కసకస ఉండాలి. మనము మామూలు కుకుంబర్ అయితే డైరెక్ట్గా వేసుకోవచ్చండి, ఏం కాదు. కొంచెం దోసకాయ కదా, కొద్దిగా వేయించితే బాగుంటుంది అనమాట. బుడంకాయలో కొద్దిగా స్మెల్ ఉంటుంది కదా, అది కొద్దిగా వేయించినందువల్ల బాగుంటుంది టేస్ట్. సర్వింగ్ చేసేస్తానండి. వేడిగా ఉంది కండి పెన్నము. కుకుంబర సీమ బుడంకాయ చాలా బాగుంటుందండి, ఎంత బాగుంటుంది, ఇంత బాగుంటుంది నానండి. ఎంత ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకున్నాక పుట్నాల పొడి వేస్తే మజ్జిగ వేడి చేయకూడదండి. మీదే కానీ పుట్నాల పొడి వేసుకున్నప్పుడు ఉడికించకండి పెరుగుని, అంతే. ఇక మినపప్పు వేయించుకోండి, ఆ పేస్ట్ చాలా బాగుంటుందండి. ఎంతో చల్లగా కడుపులో ఎంతో బాగుండే ఈ బుడంకాయ మజ్జిగ చారు చేసుకోండి, చాలా బాగుంటుందండి. మినపప్పు పేస్ట్తో చాలా టేస్టీ వస్తుందండి మజ్జిగ చారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటానండి, బాయ్. ఇలా ట్రై చేయండి మీరు కూడా.